హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే ఒక స్పైసీ వెజ్ హక్కా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, క్యాప్సికమ్, బ్రాకలీ, ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ మష్రూమ్. దీంతోపాటు మీకు ఇంకా వేరే వెజ్జీస్ కావాలంటే అది కూడా తీసుకోండి. తర్వాత బాయిలింగ్ వాటర్లోకి కొంచెం ఇట్లా ఆయిల్ ఇంకా సాల్ట్ అయితే వేసేసుకోండి. సో దీంట్లోకి మనము నూడిల్స్ అయితే వేసేసుకొని ఒక 5 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇంకొక బాయిలింగ్ వాటర్లోకి అయితే ప్యాన్లో మీరు బ్రాకలీ అయితే వేసేసుకోండి. సో ఇది కూడా 5 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి నూడిల్స్లోకి ఆయిల్ అయితే కొంచెం వేసుకొని మంచిగా కలిపేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ప్యారలల్గా మనకి బ్రాకలీ కూడా అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా మీరు స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే రెడీగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు దీని తర్వాత మనము ఒక వోక్ అయితే పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని సో ఆయిల్లోకి ఆనియన్స్ ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకోండి. సో ఇది మనకి జస్ట్ ఒక 1 minute మనం వేపుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపేసుకోండి. దీంట్లోకి మనము క్యాప్సికమ్ ఇంకా మష్రూమ్స్ అయితే వేసేసుకుందాము. సో ఈ రెండు మనకి కొంచెం కుక్ అయ్యేదాకా అయితే దీన్ని వేపుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న మష్రూమ్ అమౌంట్ని బట్టి నాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 minutes అయితే పట్టింది ఇది కుక్ అవ్వడానికి కొంచెము. సో మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మంచిగా అయితే దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని మంచిగా అయితే వేపేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి బ్రాకలీ వేసుకుందాము. సో మనం ఆల్రెడీ దీన్ని కొంచెం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు అయితే పట్టదు, జస్ట్ ఒక 1-2 minutes. సో ప్యారలల్గా దాంట్లోకే మనము క్యాబేజ్ కూడా వేసేసుకొని ఒక 2 minutes అయితే దీన్ని హై ఫ్లేమ్లోనే సాటే చేసుకోండి మంచిగా మొత్తం ఇలా కలిసి కుక్ అయ్యేదాకా. సో ఇది అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి నూడిల్స్ మనం ముందు పక్కన ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే వేసేసుకుందాము. సో ఇలా ఫస్ట్ అయితే ఇది వేసేసుకున్న తర్వాత దాన్ని జస్ట్ కలపండి సో దట్ ఆ వెజ్జీస్ మొత్తం కొంచెం కలుస్తాయి అన్నమాట ఆ నూడిల్స్లోకి. సో ఇది కలిపేసిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు మసాలాస్ అయితే వేసుకుందాము. కొంచెం ఒక 1 tablespoon దాకా కారము, ఒక 1 tablespoon దాకా ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము, జస్ట్ ఒక 1/4 tablespoon దాకా. సో ఇది వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం 1 tablespoon దాకా సోయా సాస్ అయితే వేసుకోండి. సో సోయా సాస్తో పాటు కొంచెం వినిగర్, ఇంకా వినిగర్తో పాటు మనము కొంచెం చిల్లీ సాస్ అయితే ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు మీరు. సో ఇదైతే మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం షెజ్వాన్ చట్నీ కూడా వేస్తున్నాను నేను. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇఫ్ నాట్ యూ కెన్ స్కిప్. సో ఇదంతా వేసేసుకొని మీరు మొత్తం ఇలా కలిపేసుకోండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదైతే మనకు రెడీ అయిపోతుంది. సో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ క్విక్గా అయితే మనకి వెజ్ హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తే నాకు డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.